లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారనే ఆరోపణలపై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఇచ్చిన తాజా ఆదేశాలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. గతంలో ఈ అంశంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న వినతిని ప్రత్యేక కోర్టు తిరస్కరించగా బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన అప్పీల్పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. రాహుల్ గాంధీ పౌరసత్వంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్పష్టం చేస్తూ అవసరమైతే ఈ దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించే దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడిగా ఉన్నారంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గతంలోనే పలు ఆధారాలను కేంద్రానికి సమర్పించారు. ముఖ్యంగా బ్రిటన్లో నమోదైన ఒక ప్రైవేట్ కంపెనీ వార్షిక నివేదికలలో ఆయన తన పౌరసత్వాన్ని బ్రిటిష్ అని పేర్కొన్నట్లొచ్చిన ఆరోపణలు ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువుగా మారాయి. భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఇతర దేశ పౌరసత్వాన్ని కలిగి ఉంటే అతని భారతీయ పౌరసత్వం తక్షణమే రద్దవుతుంది. ఈ చట్టపరమైన అంశాల నేపథ్యంలో హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.